ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే ఈ కేసులో ఏఐటీగా ఉన్నటువంటి చాణక్యకి చెందినటువంటి దాదాపు 8 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ స్కామ్లో ఏఐటీగా ఉన్నటువంటి చాణక్యకి సంబంధించిన 8 కోట్ల విలువైన ఆస్తులు ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఆయన కొన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు. వాటిని అటాచ్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ అంశం గురించి ఏమంటారు? నిజంగా ఏదైతే నేను కూడా ఆ కథనం చదవటం జరిగింది. ఏం జరిగింది ఈ మద్యం కుంభకోణం, ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ మనీ లాండరింగ్ కానివ్వండి, మనీ రూటింగ్ కానీ ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు. మరి ఇతను రాజగస్ రెడ్డికి రైట్ హ్యాండ్ అనుకుంటా ఈ బూనేటి చాణక్య. మరి గతంలో మనం విన్నాం రాజగస్ రెడ్డి సినిమాల్లో పెట్టాడు, ఏదో ప్రొడక్షన్స్ నేమ్స్ కూడా మనం చూసాము. మరి ఆ తర్వాత ఆరేటా అని చెప్పేసి హాస్పిటల్కి సంబంధించి వాళ్ళ మిస్సెస్ దాంట్లో డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. ఇలాంటివన్నీ మళ్ళీ అతను కూడా భూములు కొనుగోలు చేశారు. దానికంటే ఈ రోజున ఇంకో కొత్త విషయం ఏంటంటే ఎవరో ఒక అవినాష్ గౌడ్ అనే వ్యక్తి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ భారీ మొత్తంలో మరి బూనేటి చాణక్య అకౌంట్కి జరిగిందని. కాబట్టి అవినాష్ గౌడాని ఇంట్రాగేషన్ చేస్తే అసలు విషయాలు, అసలు హైదరాబాద్లో వీళ్ళ వ్యాపారం అంతా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కొల్లగొట్టిన డబ్బులతో ఆస్తులు కూడబెట్టింది హైదరాబాద్, తెలంగాణలో. ఇంత దారుణంగా ఎన్ని ప్లేసెస్లో ఎంతెంత. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి, ఎకరం ₹1,00,00,000 పైనే, ఇంకా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లక్షల్లో కొనుగోలు చేశారు. అంటే అక్కడ ఏదైతే మనం రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫీ కూడా పే చేయడానికి వాళ్ళు ఈ నాటకం ఆడారా అన్నట్లుగా అనిపిస్తుంది మనం చూస్తుంటే. కోట్లల్లో ఉన్న వాటిని లక్షల్లో ఎలా కొనగలిగారు, ఎకరాల పొలాలు. నిజంగా ఈ రోజున ఒక్క అవినాష్ గౌడానో, లేకపోతే ఒక బూనేటి చాణక్యనో, ఒక రాజ్ కసిరెడ్డో ఇలాంటి వాళ్ళ ఆస్తులు మరి ఈ విధంగా అటాచ్ చేయటం కరెక్టా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయటం కరెక్టా? ఎందుకంటే అసలు మెయిన్ ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి మరి సీఎంఓ ఆఫీస్ నుంచి ఆదేశాలు రానివ్వండి, ఒక ఏదైనా సంతకాలు చేసి పలానా వాళ్ళకి ఇది ఈ ఉద్యోగ కల్పన అని చెప్పి ఆ రోజున వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉంటాయో అవి కానివ్వండి, మరి ఇన్ని రకాలుగా నడిపించిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయానికి వస్తే ఆయన ఏం చెప్పాడు? మద్యం అనేదే లేకుండా చేస్తానని చెప్పాడు. ఆ రోజునే మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతాను మళ్ళీ అని కూడా చెప్పాడు. మరి అలాంటి వ్యక్తి మరి ఎటువంటి మరి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకొని దారుణంగా వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టినప్పుడు మరి ఆయన ఆస్తులు ఎందుకు అటాచ్ చేయకూడదు? మరి తన భార్య అయిన భారతీ రెడ్డి ఏదైతే భారతీ సిమెంట్ ఉందో ఆ భారతీ సిమెంట్ డైరెక్టర్స్ అని చెప్పి బాలాజీ గోవిందప్ప, మరి ఆయన పాత్ర దీంట్లో ఎందుకు వచ్చింది? అసలు ఎవరు వీళ్ళందరూ? ఈ బూనేటి చాణక్య ఎవరు? ఈ నవీన్ గౌడ ఎవరు? వింటంటేనే మనకు అసలు ఈ కొత్త కొత్త పేర్లు. ప్రణయ్ ప్రకాష్ అని ఒకరంటారు, ముప్పిడి అవినాష్ రెడ్డి అని ఇంకోటి అంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎంత మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు లేరు? చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నారు. విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు A2. మరి A1 ఎప్పుడు ప్రవేశిస్తాడు? A1గా ఈ రోజున రాజకేశ్వర రెడ్డి మిగిలిపోతే ఎట్లాగా? అసలు పాత్రధారి సూత్రధారి ఎవరు? నిజంగా ఈ చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులే కనిపిస్తున్నారు. అసలు పాత్రధారి హీరో ఉండాలి, విలన్ ఉండాలి, వాళ్ళు ఉంటేనే కదా స్టోరీ. మరి ఎవరు వాళ్ళు? మరి చెప్పుకోవటానికి ఈ రోజున బాగానే ఉంది, కానీ ఆ రోజున జరిగిన దారుణాలు ఆంధ్రప్రదేశ్లో అంతా ఇంత కాదు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయాయి ఆ కల్తీ మద్యం తాగి. ఎంత ఘోరంగా ఆ మద్యాన్ని వాళ్ళు ఏరులై పారించారు రాష్ట్రంలో. ఇంత దారుణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించి ఏమాత్రం తప్పు చేశాను అనే ఆలోచన లేకుండా యేసుప్రభు స్పెల్లింగ్ మిస్టేక్స్ పెడితేనేమో సారీ చెప్పొచ్చు, క్షమాపణ లేఖ కోరచ్చు, ఆయన క్షమాపణ కోరచ్చు లేఖ ద్వారా బహిరంగంగా. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఎటువంటి ప్రెస్ మీట్ ఉండదు, దాని గురించి ప్రస్తావన ఉండదు, కనీసం ఆయన నోట మాట కూడా రాదు దాని గురించి. దొంగతనం జరిగితే పరకామణిలో చిన్న దొంగతనం అనే కదా అని, మరి ఏదైనా జరిగితే ఏముంది చిన్న మాటలే కదా, 2 అమ్మటి రాంబాబులాడు మాట్లాడితే చిన్న మాటలు. మరి ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాత్ర ఏంటి? మరి ఆయన మీద మరి విచారణ ఉండదా? ఆయన మరి విచారణకు పిలవరా? మరి ఆయన ఏ విధంగా ముందు ఆయన మరి సంతకాల సేకరణ అన్నీ ఆయనే ఉంచి రావాలి కదా. ఆయన సంతకం పెడితేనే ఏదైనా ముందుకెళ్ళిద్ది. మరి సకల శాఖల ఆ రోజున పరిపాలించిన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇన్ని రకాలు. ఈ రోజున ఒక బూనేటి చాణక్య ఏదో భూములు కొనుగోలు చేశాడు కోట్లలో, మరి దాన్ని మేము ఈ రోజున అటాచ్ చేసుకుంటున్నామంటే కాదు. ఇంకా పూర్తి స్థాయిలో కేసు ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ రోజున ఎవరైనా బెయిల్ మీద ఉంటే వాళ్ళని మళ్ళీ
జైలుకు పంపించాలి. అసలు పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు, వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తేలాలి. ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు కూడా ఇలా అటాచ్ చేయాలి. మనం చూసాం వెంకటేష్ నాయుడు స్పెషల్ ఫ్లైట్ లగ్జరీగా మరి హీరోయిన్ తమన్నాతో మరి ఆయన ప్రయాణం, మరి ఆ డబ్బులు కట్టలు పెట్టి వాటిని అన్నింటిని కూడా ఇలా కొలుస్తూ ఉన్న వీడియో, ఇవన్నీ ఇక్కడ చాలా డెల్ మనం చూసాం. ఇదిగో అట్టపెట్టెలో డబ్బులు పెట్టి అక్కడ ఒక ఏరియాలో ఇక్కడ ఒక ఏరియాలో పెట్టారని కూడా చాలా సందర్భాల్లో సోదాలు జరిగినాయి, కొన్ని దొరికినాయి కూడా. మరి ఇలాంటివన్నీ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చింది ఈ అబ్బాయి ఎవరు, బోనేటి చాణక్య. ఇలాంటివన్నీ అసలు చూస్తుంటే ఒక థ్రిల్లర్ మూవీ లాగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇలా పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి రోజున తగుదునమ్మా అంటూ మాట్లాడితే చాలు కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అనగలుగుతున్నాడు, ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళ ధైర్యానికి ఈ రోజున ఇన్ని దొంగతనాలు చేసి, ఇన్ని దోపిడీలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి కారణం అయ్యి కూడా చూడండి ఎంత దర్జాగా మాట్లాడుతున్నారో, ఎంత దర్జాగా తిరుగుతున్నారో రాష్ట్రంలో, ఎంత దర్జాగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడో. మాట్లాడితే అలహంక వెళ్తాడు, మాట్లాడితే ఇక్కడికి వస్తాడు. ప్రెస్ మీట్లు పెట్టడం, ఎవరో ఒకరిని ప్రవోక్ చేయటం, ఏదో కార్యక్రమాంతనే కలగజేసుకోవటం, పెళ్ళో పేరంటమో చావో బ్రతుకో ఏదో ఒకటి, దాని గురించి మళ్ళీ బయటకు రావటం, ఇంకో 10 మందిని ఆయన కారు కింద తీసి తొక్కేయటం. ఇది వీళ్ళ లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఒక బూనేటి చాణక్యనో, ఒక అవినాష్ గౌడనో, ఒక ఏవన్ రాజకసిరెడ్డో, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, బాలాజీ గోవిందప్పో, మరి కృష్ణమోహన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ వెనుకున్న వ్యక్తిని కూడా త్వరగా మరి విచారణ చెయ్యాలి, అరెస్ట్ చేయాలి, కేసు నమోదు చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న విషయం ఈ రోజున. థ్యాంక్ యూ అండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.